ఈరోజు మనం శ్రీనివాస్ లైఫ్ గురించి తెలుసుకుందాం. శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి చాలా అనుమానంతో ఉండేవాడు. తనకి ఏదో జరిగిపోతుందని, తను ఇలా చేస్తే వేరే ఏదో జరిగిపోతుందని అనుకుంటూ ఉండేవాడు. స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళకుండా ఇంట్లో వేషాలు వేస్తూ ఉండేవాడు. అయితే తను ఎప్పుడూ కూడా ఒంటరిగా ఏదో ఒక డిప్రెషన్లో ఉండేవాడు. తనకు అనురాధ అనే మంచి ఫ్రెండ్ తోడైంది. అదేవిధంగా తనతో ఎవరితో చెప్పలేని విషయాలు తనతో షేర్ చేసుకునేవాడు. తను కూడా తనకు అన్ని విషయాలు చెప్పేది. తనను మంచి ఫ్రెండ్గా, అంతకు మించిన మంచి బెస్టీగా తను ఊహించుకునేవాడు. తనకు ఫైనల్గా ఢిల్లీలో జాబ్ వచ్చింది. జాబ్ చేద్దామని చాలా ఉత్సాహంతో శ్రీనివాస్ వెళ్ళిన తర్వాత అక్కడ హెల్త్ మొత్తం పాడై తన వెనక్కి తిరిగి వచ్చేసాడు. తర్వాత తన చాలా కష్టపడి చాలా రోజుల తర్వాత తనకు మంచి జాబ్ వస్తుందనే ఆశతో ఉండేవాడు. అనురాధ తనకు చాలా సపోర్ట్ ఇచ్చేది. తన ఎప్పుడూ కూడా ఒక డౌట్ఫుల్ నేచర్తో ఉండేవాడు. ఫైనల్గా తన ఏదైనా సాధించాలి అనే ఆశతో ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయడం జరిగింది. అక్కడ ఇంటర్వ్యూ కూడా చాలా మంచి ప్రతిభను చూపి తన ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి జాబ్ కొట్టాడు. అయితే జాబ్ కొట్టే ముందు ఆ ఇంటర్వ్యూయర్కి ఇతని మీద చాలా అనుమానం వచ్చింది. ఇతను ఏమన్నా హ్యాకరా అన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి శ్రీనివాస్ పైన పోలీసుకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా తనకు చాలా డిస్టర్బెన్స్గా ఉండి అసలు ఏంటి నా లైఫ్ ఎలా అవుతుందని ఎన్నోసార్లు తనకు తాను అడిగేవాడు. ఏం చేసేది తెలియదు. ఒంటరి జీవితం. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. జైలు పాలయ్యాడు. తర్వాత బయటకు వచ్చి ఎలా కంబ్యాక్ ఇవ్వాలి అని చాలాసార్లు ఆలోచిస్తూ ఉన్నాడు. తను ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ అక్కడ కూడా ఒక జెలసీతో నిండిన వ్యక్తులు తన చుట్టూ ఉండడం, జాబ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోవడం, ఇవన్నీ కూడా తనని చాలా తీవ్రమైన మనస్తాపానికి గురిచేశాయి. ఈ శ్రీనివాస్ తన ఏ విషయంలో కూడా అన్లక్కీ అని, తన ప్రతి విషయంలో కూడా అన్లక్కీ అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. ఒక అనురాధతోనే ఇవన్నీ కూడా చెప్పి షేర్ చేసుకునేవారు. చుట్టుపక్కల వాళ్ళు అనురాధను తినని చూసి లవ్ చేసుకుంటున్నారని అనుకునేవారు. థ్యాంక్స్ ఫర్ వాచ్.